అధ్యక్ష, ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ఏ మాట కామాట కొంత అభినందించాలి. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యం కూడా కావాలా. ఈరోజు భూమి మీద లేడు పివి నరసింహారావు గారు. ఆ రోజు భారతదేశం గురించి ఆలోచించి గొప్పగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుని అయినంత మాత్రాన ప్రభుత్వం ఏదైనా కానీ, నాయకులు ఎవరైనా కానీ ఏదైనా మంచి మాట మాట్లాడితే దాన్ని మంచిగానే చూడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలదా అధ్యక్ష, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈరోజు క్యాన్సర్ ఉన్నదని మాట్లాడుతున్నారు, క్యాన్సర్ వచ్చిందని మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎంపీగా, మాజీ శాసనసభ్యుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించే కాదు అధ్యక్ష, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ గురించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా? మీరు అన్ని బహిరంగ సభలలో మాట్లాడేటప్పుడు ఎంత గొప్పగా మాట్లాడిండు. ఈ రాష్ట్రం మా చేతికి ఇస్తే అన్ని రకాలుగా చక్కబెట్టే బాధ్యత మాది, అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు మేము తీసుకొస్తాం. మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ దుబారా ఖర్చుతో రకరకాలమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్తో ఇబ్బంది వచ్చిందని మాట్లాడిండ్రు. వాస్తవమే, ఆ రోజు దుబారా కూడా మామూలుగా కాలే అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వం ఒక పక్కకు నిధులు లేక కొట్టుమిట్టాడుతుంటే ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో సీఎంఓలో పనిచేస్తున్నటువంటి అధికారులు, నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, 200 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ ప్రాజెక్టు దగ్గరికి పోయి రివ్యూ పెట్టగలుగుతారు. కానీ ఆ రోజు హెలికాప్టర్లో ప్రయాణం చేశారు అధ్యక్ష. ఎవరి డబ్బులు అధ్యక్ష? ఒక పక్క రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉంటే సీఎంఓ ఆఫీసులో పనిచేసినటువంటి అధికారులంతా కూడా హెలికాప్టర్లు దిగలేదు. అంటే మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది దుబారా చేయడానికా? ఈరోజు 10,000 రూపాయల డీజిల్ ఖర్చుతో ఆ ప్రాజెక్టు రివ్యూ కంప్లీట్ చేసుకొని రావస్తుండే. కానీ ఆనాడు ఏం జరిగింది అధ్యక్ష? హెలికాప్టర్లలో ప్రయాణం చేసి ఈ రోజుకు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. మరి ఈ విషయాన్ని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తే, లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.